అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరుకి సబ్ రిజిస్ట్రార్ అయినప్పటికీ తను లైఫ్లో సక్సెస్ అయినా సరే, ఎంతో విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఆదివారం వచ్చిందంటే చాలు తను ఉన్న దగ్గర నుంచి తను పెరిగిన ములుగుకి ఉరికి వచ్చి అక్కడ కూలి పనులు, వ్యవసాయ కూలి పనులు చేస్తూ మా నాన్నని కోల్పోయిన తర్వాత మా మదర్ కూడా ఇలాగే వ్యవసాయం చేసి చెల్లెలేదు, ఎవ్వరు లేరు, పుట్టిల్లు అనేది లేదు. వింటూ వచ్చింది ఏంటంటే ములుగులో సీతక్క, పెద్దక్క, చిన్నక్క మీరు మేడం. మేడం అయితే తీసుకున్నారు కూలి, కానీ ఒక అక్కకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ అక్కకి అసలు అంటే ఎందుకు మీ కష్టం ఏముంది, ఏం తెలిసింది మేడంకి? అలా ఇచ్చారు మేడానికి నా కష్టం చెప్పుకున్నాను. నాకు మా ఆయన మంచిగా లేడు, ఇల్లు లేదు, ఏం లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొడుకు బిడ్డ, ఇద్దరు పెళ్లికి ఎదిగింది, ఏం లేదు. ఆయన ఒక సంవత్సరం పాటు మంచంలో ఉన్నాడు. మా పైపు కడుపులోకి పైపు వేసి పాలు పోసినాం. కొంచెం 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 ఇప్పుడే కవర్ అయ్యింది. ఇప్పుడు అప్పుడు లేదు, సంవత్సరంన్నర దాకా ఏం తినలేదు. ఇప్పుడు తింటాడు, కానీ ఆయనకు కాలు చెయ్యి పని చేస్తలేదు. అన్ని కరెక్టే ఉన్నాయి, కానీ ఆపరేషన్ చేయించినాం. 20 లక్షలు అయినాయి. ఇల్లు పడేసి ఇల్లు పడేసి రోజు కూలికి వస్తేనే ఇల్లు జాగా అమ్మిండ్లు నీడనవే కూలగొట్టిర్రు అప్పున్న వాళ్ళు. ఆ నీడ కూలగొట్టినా అప్పులు సరిపోతలేవు, అప్పులు తీరతలేవు. ఎందుకంటే మాట్లాడతాను వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు. పల్లెటూరులో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటారు కదా, మరి ఇల్లు కూల కొట్టేదాకా వాళ్ళు అంటే ఆ పరిస్థితి అట్లా ఉన్నది. 20 లక్షలు అయినసరికి అట్లా ఎవరు అప్పుల వాళ్ళు కూడా ఇబ్బంది అయితే ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు కూడా ఇబ్బంది. ఇప్పుడు కూడా ఇంకా బాగా కష్టం మేడంకి తెలిసి వాళ్ళు మీకోసం కూలికి వచ్చినాం ఇక్కడికి. మీకోసం, నా కోసం వచ్చి అక్క కోసం, అందరి కోసం, అందరం అక్కతో ఉన్నాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? స్థాయి వేరు అంటే నాకు ఎవరు లేరు, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లె లేదు, ఎవ్వరు లేరు. పుట్టిల్లు అనేది లేదు మీకు? లేదు, ఇక్కడ కూడా భర్త వాళ్ళతో కూడా లేదు, అమ్మ నాన్న వాళ్ళతో కూడా లేదు. నేనున్నా కదా ఓ అక్క, మీగో మేము అందరం ఉన్నాం. రమక్క రమక్క ఏడు మాట్లాడు 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 అక్క మాట్లాడు. పల్లెటూరులో ఉన్న ఒక గొప్ప అనుభూతి కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, పక్కన వాళ్ళకి కష్టం వస్తే చుట్టాల కంటే ఎక్కువ ఇరుగు పొరుగు మేము ఉన్నామని చెప్పి మీలాగా అందరూ ఉండడం. మీకు అసలు పుట్టిల్లు కాదు, వీళ్ళందరూ అవసరం లేదు, వీళ్ళందరూ మీ వాళ్ళే. పక్కన మీకు అండగా మీ మేడం ఉంది. చిన్న దగ్గర నుంచి చాలా అబ్జర్వ్ చేస్తున్నా. పని చేస్తున్నప్పుడు కానీ తినేటప్పుడు అసలు ముసుగు తీయట్లేదు. అంటే ఎందుకు అనిపిస్తుంది? కమ్యూనిస్ట్ భావజాలం. అంటే ఇప్పుడు ఈ జాబ్ కాకుండా ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన ఉందా? అంటే కమ్యూనిస్ట్ అంటే రెడ్ కలర్ అనేది అట్లా కాబట్టి మీకు బాగా అంటే మీ నాన్నగారు కష్టం అదంతా. మేడం అసలు మీరు సమాజానికి కానివ్వండి, యువతకి, మహిళలకి, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏం చెప్తాం అనుకుంటున్నారు? మనం ఎక్కడి నుండి వచ్చామో మన మూలాల్ని మరవద్దని చెప్తాను. ఇంకొకటి, ఏదైనా పని చేసే ముందు ముఖ్యంగా ఇప్పుడు భవిష్యత్తులో స్థిరపడాలి అని అనుకునే యువతి యువకులు ఫస్ట్ ఏదైనా స్థాయి అంటే కాలేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఏదైనా చేసే ముందు అంటే కొంతమంది దురలవాట్లకి బానిసలు అవుతూ ఉంటారు, కొంతమంది మానసిక స్థితిని కోల్పోయి సూసైడ్ చేయడం, చిన్న చిన్న వాటికి బాధపడి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మీ తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని ఆలోచించుకోవాలని. ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ ఉంది, కుటుంబం మొత్తం ఉండబడ్డారు, 20 లక్షలు అబ్బాయిని అవంతా ధైర్యంగా కూలి పని చేసుకుంటూ బతుకుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట పెట్టే వాళ్ళకి, లేకపోతే బయట సమాజంలో ఫ్రెండ్స్ మోసం చేశారని, లేకపోతే ఏదో ఇబ్బంది పడతారు, భర్త పెట్టే అలా వదిలేశారు. చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఆత్మహత్యలు చాలా కారణాలు ఉంటున్నాయి. కానీ మానసిక స్థితి అనేది, వాళ్ళ ధైర్యం అనేది కోల్పోతారు. జీవితం అనేది చాలా గొప్పది, పిల్లల తల్లిదండ్రుల కంటే గొప్ప ఇంకెవరు కాదు.
ఏదైనా చేసే ముందు ఈ జీవితాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలంటాను. ఇంకొకటి కులాలు మతాలు అనేది మనం క్రియేట్ చేసుకున్నవే. వాటిని అది ఓకే, వాటిని పాటిద్దాము, కానీ ప్రేమను పంచుతూ పోవాలి అందరూ. హ్యాపీగా చాలా బాగా చెప్పారు అసలు నిజంగా. అంటే ఇటు మైబాదు ములుగు అంతా ఈ సిచ్యువేషన్స్ అన్నీ తిరుగుతుంటే చాలా ప్లేసెస్ తిరుగుతుంటారు కదా. అసలు మీరు మర్చిపోలేని సంతోషకరమైంది కానీ బాధ కానీ ఏదైనా గుర్తుందా సంఘటన మీ జాబ్ పరంగా? అంటే చాలా మందికి నేను వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్లలో చాలా మంది మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరిగే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది అన్నట్టు. వాళ్ళకి స్వయంగా నేనే స్నానం చేయించి షేవింగ్ చేయించి అన్నీ చేయించి కొత్త బట్టలు వేసి వాళ్ళు ఏంటంటే నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ప్రేమతో ఎవరినైనా మార్చొచ్చు. అలాంటిది ఎవరో తలుచుకుంటున్నారు. ఇట్లా మీరు ప్రేమను పంచుతూ ఉంటారు కదా అందరికి, అందరిలో వాళ్ళలో ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అలా ఒక 23 మందిని నేను మార్చడం జరిగింది. 23 మంది అంటే వాళ్ళు మతిస్థిమితం కోల్పోతారు. అసలు వాళ్ళ అడ్రస్ ఎలా దొరకబడతారు మీరు? నేనే వాళ్ళతో మాట్లాడి చాలాసేపు కౌన్సిలింగ్ చేసి, కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో కూర్చొని మీ అక్క అనుకోండి లేకుంటే మీ చెల్లి అనుకోండి, నాతో చెప్పండి మిమ్మల్ని మీ ఎటు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి పంపిస్తానంటే చాలా మంది అందులో అసలు మర్చిపోకుండా ఒకళ్ళతో బాగా గుర్తుండిపోయే అందరితో అసలు మర్చిపోలేను అటాచ్మెంట్. కానీ ఇక్కడ ములుగు బస్ స్టాండ్ అంటే అక్కడ ఘట్టమ్మ తల్లి బస్ స్టాండ్ దగ్గర ఆ బస్ స్టాండ్లో ఒక ముసలి ఆయన క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఆ తాతని నేనే అడాప్ట్ చేసుకొని ఎప్పటికీ అన్నం పంపించేదాన్ని. ఒకరోజు నేను ఇట్లనే ఎప్పటికీ అన్నం పంపించేదాన్ని, కానీ మధ్యలో ఒకరోజు నేనే పట్టుకొని వెళ్తాను అని బిజీ ఉన్నా నేనే పట్టుకొని వెళ్ళిన. కానీ నేను వెళ్తుంటే ఒకరు వేరే అంటే మా రిజిస్ట్రేషన్ దారిల వాళ్ళే, మేడం ఎటు వెళ్తున్నారంటే నేను ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ బస్ స్టాండ్ వరకు అని అన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, మేడం మా వెహికల్ తీసుకొని వెళ్ళండి అన్నారు. వెళ్ళేసరికి నేను అదే వెహికల్లో వెళ్తే ఆ డ్రైవర్ నన్ను వెళ్ళనిస్తలేడు. ఎందుకంటే ఆ తాత దగ్గర మొత్తము ఏమంటారు ఈగల వాళ్ళు ఉండే. మేడం అక్కడికి వెళ్ళకండి అంటుంటే కూడా నేను వెళ్ళి తాత అన్నం తిను తాత అని అన్నం పెట్టి మళ్ళీ బయటికి రావడం జరిగింది. వాళ్ళే అంటారు, మేడం ఆయన ఏంది అట్లా ఉన్నా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు అని అంటే, లేదు ఆ అటాచ్మెంట్ అట్లా ఏర్పడింది నాకు అని అన్నారు. కానీ మళ్ళీ 3 రోజుల తర్వాత అదే తాతతో నేను బస్సులో ఎప్పటికీ ప్రయాణం చేసేదాన్ని. విండోలో నుండి బయటికి చూసి నా తాత పడుకొని ఉన్నాడు అనుకున్నా. కానీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఒక మీడియా ఈనాడు రిపోర్టర్ నాకు కాల్ చేశారు, కోటి బాబాయ్ అని. అమ్మ నువ్వు అడాప్ట్ చేసుకున్న తాత చనిపోయారు కదా అమ్మ అంటే, నేనేమనుకున్నాను తాత పడుకున్నాడు కావచ్చు అనుకుంటూ వచ్చా. బస్సులో తాతను చూసి తాత పడుకున్నాడులే అనుకొని నేను అనుకున్నాను, కానీ తాత అప్పటికే చనిపోయి ఉన్నాడు. అది మీకు అర్థం కాదు. అంటే ఈవినింగ్ చనిపోయాడు. అంటే ఆ తర్వాత అంతిమ క్రియలు కూడా నా చేతి ద్వారానే చేయడం. అంటే ఇది ఒక విచిత్ర సంఘటన. మీరు రోజు ఫుడ్ పంపించేవాళ్ళు, కానీ 3 రోజుల ముందు మీకు వెళ్ళి ఆయనకి పెట్టాలనిపించింది. 3 రోజుల తర్వాత మీ చేతితో తిని ఆయన లేరు. ఆ తర్వాత అంటే ఆయనకు క్యాన్సర్ అయింది. అలా చాలా మందితో ఇంకా చాలా కరోనా టైంలో కూడా ఒక అన్న మన సీఎంఓ ఆఫీస్ నుండి వాళ్ళకు రిలేటెడ్ ఒక పని మనిషి అన్నట్టు తను 52 రోజులు నడిచాడు. అంటే తను గేట్ బయటికి రాగానే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అన్న హైదరాబాద్ నుండి నడుచుకుంటూనే వస్తున్నాడు. ఎన్ని రోజులు నేను ప్రతి కరోనా టైంలో నేను మెడిసిన్ అందరికి ఇచ్చేసేదాన్ని, స్కూటీ వేసుకొని తిరిగేదాన్ని. ఈవెన్ ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా నేను ఫుడ్ తీసుకొని తిరిగేదాన్ని. అప్పుడు నేను అదే ఈవినింగ్ టైం ఘట్టమ్మ తల్లి దగ్గర బండి మీద వెళ్తున్న టైంలో ఈయన మొత్తం వింతగా కనిపించారు. నేనే వెళ్ళి అన్న మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు చెప్పండి అని అంటే, నేను హైదరాబాద్ నుండి వస్తున్నా అంటే, ఎన్ని రోజుల నుండి అంటే ఏం చెప్తలేడు.
నాకు కూరగాయల కోసం బయటికి వచ్చిన నేను వాళ్ళ ఇంటి పని మనిషిని అన్నట్టు. ఆ తర్వాత పోలీసులు అందరినీ ఎక్కడిదక్కడ కొడుతున్నారు అని అంటే నేను లెక్క పెడితే 52 డేస్ అయినాయి, 52 డేస్ అయినాయి అన్నట్టు లాక్డౌన్ అయ్యి. ఆ తర్వాత తనకి క్షౌరం చేసి అవన్నీ చేసి నేను పోలీసుల వాళ్ళకి ఈవెన్ ఆ వీడియోలు నేను ఏం చేశాను, ఏదున్నా ఎవిడెన్స్ ఉండాలి కదా, ఆ వీడియోలని మా ఆంధ్రాది ఈస్ట్ గోదావరి ఏదో అడ్రస్ ఆ అడ్రస్కి కూడా పంపించిన మా బ్యాచ్ మేట్స్కి పంపిస్తే వాళ్ళు ఆ గ్రూప్లలో పంపిస్తే సీఎంఓ ఆఫీస్ నుండి డిఎస్పీ గారికి కాల్ వచ్చింది. ఒక మేడంతో ఉన్న వ్యక్తి ఇట్లా 52 డేస్ బ్యాక్ లాక్డౌన్ బిఫోర్ తప్పిపోయిండు అని వచ్చింది. తర్వాత తనకి నేనే అన్నం పెట్టి పంపిస్తుంటే ఒకటే మాట అన్నాడు, నాకు తల్లి తర్వాత నాకు అన్నం తినిపించింది చెల్లినే అని అన్నాడు. ఇక అది మర్చిపోలేరు. అలా చాలా ఉన్నాయి మేడం. ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ విన్నాం, మీరు చేసే పనులు అన్నీ ఉన్నాయి. మీకు కాలేజ్ డేస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే ఒక కెమికల్ యాక్సిడెంట్ జరిగింది మీకు ప్రాక్టికల్ అప్పుడు. అవును. అసలు ఎట్లా జరిగింది అది? అంటే ఎప్పటికీ ఎక్కువ ల్యాబ్లోనే ఉండేదాన్ని అన్నట్టు. ఆ యాక్సిడెంట్ అప్పుడు కెమికల్ యాక్సిడెంట్ జరిగింది. వేరే వాళ్ళకి ఇంకా మొహం మీద పడ్డది. నేను పిపెట్ అవుట్ చేస్తుంటే ఇట్లా మొత్తం అవుట్ అయింది అన్నట్టు. ఆ తర్వాత నాకు లిప్స్ మీద పడి నాకు సర్జరీ అయింది అన్నట్టు. అయితే చాలా మంది అంటారు, అక్క ఎప్పటికీ నవ్వుతూనే ఉంటావు అంటే ఆడపిల్లలకి ఇంకా ప్రాణం అయితే పోలేదు కదా, అందమైన జీవితము, హ్యాపీగా ఉండాలి, మన ప్రాణం మనకు ముఖ్యం అంతే అంతే. అంటే చాలా మందిలో ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆడపిల్లల్లో ఏముందంటే నాకు ఇట్లా అయింది, నాకు పెళ్ళి అవుతుందో కాదో అన్నట్టు అట్లా పోతుంది. కానీ అదేం లేదు. పెళ్ళి అంటే గుర్తొచ్చింది. అసలు మీకు మ్యారేజ్ ఎప్పుడైంది, ఎంతమంది పిల్లలు, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎంతమంది? నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు, అంటే పాప బాబు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? పెద్దవాడు 8th క్లాస్. 8th క్లాస్ అబ్బాయా? మేడం అసలు మిమ్మల్ని చూస్తుంటే అట్లా అనిపించింది. చిన్నవాడు నేను అనుకున్నానే 5 to 3 years అనుకున్నా. అంటే చిన్న ఏజ్ లోనే పెళ్ళైంది, జాబ్ రాగానే పెళ్ళైంది. మీరు మొత్తం 5గురు అన్నారు కదా, మీరు చిన్న అని చెప్పారు. అంటే అసలు మీ అమ్మగారు ఆ బాధ్యతల తర్వాత మీరు ఒక జాబ్ లోకి వచ్చి మీరు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా వెల్ సెటిల్డా? అవును మ్యామ్, ఏది ఉన్నా మా 5గురం కలిసి కట్టుగా ఉంటాం. అవును. కానీ ఎన్నో ఒడిదుడుకులు చూస్తుంటారు కదా ఈ లైఫ్లో. అవును. అంతెందుకు కరోనా టైంలో నాకు అప్పుడు మీకు తెలుసు అన్ని ఆఫీసులు మూతపడము, కానీ నేను 1 year మొత్తం ఇట్టే ఉన్నాను. ఈవెన్ ఆ టైంలో నా జీతం చాలకున్నా మా అన్నయ్యలు కూడా నాకు సపోర్ట్ చేయడము, ఈవెన్ వస్తూ వాళ్ళ పర్స్లో నుండి కూడా డబ్బులు తీసుకొని నేను రావడం, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. మా నాన్నకి ప్రతిరూపం మా చెల్లి అని గర్వంగా చెప్పుకుంటారు. అంటే మీ నాన్నగారి ప్రతిరూపం కళ ముఖం? లేదు, మా నాన్న నాకు డిఫరెంట్ మొత్తం. అంతే, తన స్టైలే వేరు. ఇప్పటికీ కూడా మీరు ములుగులో చూస్తే చాలా అంటే చేసే పనులు నేను మా అమ్మ పోలిక, కానీ పనులు మాత్రం నాన్నగారి పోలిక వచ్చింది. ఓకే. అంటే అసలు మీరు కరోనా టైంలో కూడా చాలా ఇప్పటికి అసలు ఇంత సేవలు చేయగలుగుతున్నారు. అసలు ఒక మహిళ బయటకు వచ్చి ఇంత చేయగలుగుతున్నారంటే భర్త సపోర్ట్ ఇంపార్టెంట్. మీరు లవ్ మ్యారేజా? లేదు, మా రిలేటివ్. ఓకే. తను చాలా సపోర్ట్ చేస్తారు, ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను ఒక కమ్యూనిస్ట్ కుటుంబానికి అల్లుడుగా రావడం అని. ఈవెన్ తను కొన్ని సందర్భాల్లో తను ఏదున్నా అమ్మను తను ఎప్పటికీ అనుకుంటారంట, మనం ఏదున్నా రేపు పేపర్లో చూసుకోవచ్చు అని. నేను ఏ టైంకి వస్తుంది ఏ టైంకి పోతుంది అని కూడా కాదు, తను చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు వినే ఉంటారు, ఒక మతి స్థిమితం లేని మహిళ గర్భవతి దాల్చింది అని మీడియాలో వస్తే ఆ తర్వాత ఆ మహిళ బాధ్యత మొత్తం నేనే తీసుకొని రోజు ఇంటికి వచ్చేవరకు నైట్ 10-11 అయ్యేది అన్నట్టు. సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుందా, అంటే ఒక మతి స్థిమితం లేని మహిళని కూడా అత్యాచారం చేసేంత సమాజం? అవును. ఎట్లా అనిపించింది? ఇట్లా చాలా. అయితే అందులో అమ్మాయిని నేను చూసినప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వకపోయేది. నేనే అమ్మాయికి శ్రీమంతం చేశాను. నేను దగ్గరికి వెళ్ళి ఒకటేసారి ఎవరిని నేను ప్రేమతో ఎవరినైనా కరిగించవచ్చు అని అన్నాను కదా, నేను అది అంతే. ఆ ప్రేమతో అమ్మాయితో మాట్లాడితే నాతో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి 8 నెలల కడుపు మీద నేను చేయి పెట్టి
ఈ క్యా హే రంజు అని అడిగితే సూజన్ హే దీది అన్నది. సూజన్ హే అంటే వాపు అని అన్నది. ఆ అమ్మాయికి కడుపు వచ్చిన విషయం కూడా తెలీదు. ఆ తర్వాత ఆ అమ్మాయికి మొత్తం ఫుడ్ పెట్టడము, ఆ తర్వాత 4 kg 4 కిలోల 200 గ్రాములు ఆ బేబీ పుట్టిన తర్వాత నాకు హెల్త్ కమిషనరేట్ హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది. ఒక పిచ్చి తల్లి ఇలాంటి బిడ్డను ఎట్లాగన్నది, అసలుకి మీరే పోషణ చూసుకున్నారంట కదా. అంటే సాధారణ మహిళలు ఇప్పుడు రెగ్యులర్ గా చెకప్ కి వెళ్తున్నప్పుడు బేబీ వెయిట్ తక్కువ ఉంది, మీరు ఫుడ్ బాగా తీసుకోవాలి, కరెక్ట్ వాటర్ తీసుకోవాలి అన్ని చెప్తుంటారు. కానీ ఒక మతి స్థిమితం లేని వాళ్ళకి అయితే ఇంకొకటి ఏంటంటే సమాజంలో ఎవరినైనా చేరదీస్తారు, చాలా మంది చేరదీసే అందరు ఉన్నారు కాబట్టి తనకు కొంతమంది కలిసి తనకు ఫుడ్ అందించడము, ఆ బేబీకి ఆ ఫుడ్ మంచి గ్రోత్ నిచ్చింది అన్నట్టు. ఆ తర్వాత 8వ నెల తర్వాత నేను ఆ అమ్మాయికి శ్రీమంతం చేసి స్వయంగా నా చేతులు పాప బేబీని అడాప్షన్ కి ఇచ్చేసారు. ఖారా ఈవెన్ నేను చాలా మందికి లీగల్ గా ఏదున్నా లీగల్ గా వెళ్ళాలి అని చెప్తాను. అంటే పిల్లలు అనాథలు ఉండంగానే వెళ్ళి తీసుకొని పోయి మేము పెంచుకుంటామని కాదు, వాళ్ళకి కూడా ఆదరణ ఫ్యూచర్లో వాళ్ళకి అన్ని హక్కులు రావాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడాప్షన్ స్కీమ్ ఉందన్నట్టు, దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తాను నేను. మీరు ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అన్నిటిని వాడుతున్నారు అందరికి అందేలాగా. ఆ తర్వాత ఆ బేబీ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆ టైం అన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది అంటే ఒక మనిషి జాబ్ చేయడం కంటే కూడా సమాజంలో వచ్చే కొన్ని కామెంట్స్ కానీ లేకపోతే విమర్శలు కానీ తట్టుకోవడానికి ఆత్మస్థైర్యం కానివ్వండి, డేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఇంత డేర్ అండ్ డాష్ ఎట్లా? ఆబ్వియస్లీ ధైర్యం ఏంటి అసలు? నా ధైర్యము మా అమ్మ నాన్న వాళ్ళు చూపెట్టిన నాకు మార్గం. మా నాన్న కమ్యూనిస్ట్ ఉండే, తన లక్షణాలే నాకు వచ్చినాయి అని అంటారు. ఇంకా అంతే. అంటే ఇక్కడ ఈవెన్ నేను ఏమంటాను, మనిషి అనేది తప్పు అనేది మానవ సహజం. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పు చేస్తారు, ఆ తప్పుని మనం దిద్దుకొని ముందుకెళ్ళాలి అని ఎవరినైనా అంటాను. తప్పు చేస్తే భయపడతాం, అది కన్ఫెషన్ ఉంటుంది, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందని ముందుకెళ్ళిపోతాం. అంటే ములుగులో చాలా మంది, ఇప్పుడు నేను మీ అడ్రస్ తెలియక అడుగుతూ వస్తున్నాను అనమాట, పొలం దగ్గర ఉన్నారు అన్నప్పుడు చాలా మంది నేను వింటూ వచ్చింది ఏంటంటే ములుగులో సీతక్క, పెద్దక్క, చిన్నక్క మీరు మేడం. అసలు అది ఎట్లా సాధ్యమైంది? అది నా అదృష్టం, మా అదృష్టం. మా ఇద్దరు అక్క చెల్లెళ్ళుగా ఈ ములుగు జిల్లాలో సమ్మక్క సార్ లెక్కలాగా అంతేనా? చాలా మంది మహిళలకు ఆదర్శం మీరు మేడం. థ్యాంక్ యూ. మీ సేవ అనేది ఇంకా ప్రజలకి ఇంకా ముందు కూడా అందాలి. అసలు మహిళల్లో ఇలాంటి డేర్నెస్ ఉన్న వాళ్ళు బయటకు రావడం. ఇంకొక చిన్న ఇష్యూ మీకు చెప్తాను మీ మీడియా ముఖంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ బేబీ శ్రీమంతం చేశాను, ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత అప్పుడు కలెక్టర్ ఆకునూరి మురళి సార్ ఉండి, ఆ తర్వాత మెడికల్ వాళ్ళు అందరు ఉంటే, అయితే ఇంకొకటి ఆ పిచ్చి తల్లిలో మనం ఏమనుకుంటాం, పిచ్చిది బేబీ నేను చూసుకుంటుంది అని అంటారు. కానీ ఆ బేబీకి పాలు ఇవ్వడానికి ఫస్ట్ బేబీ పుట్టగానే పాలు తల్లి ఇవ్వాలి అంటారు కదా. డాక్టర్స్ని మీరు బేబీని ఆ తల్లికి ఇవ్వండి అంటే వాళ్ళు వద్దు మేడం పిచ్చి ఆవిడ కదా అంటే నేనే మారం చేసిన, లేదు ఫస్ట్ తల్లి పాలు బేబీకి పట్టాలి, బలము ఆ బేబీకి ఇవ్వండి అని అంటే నాకు ఇచ్చారన్నట్టు. ఆ బేబీని నేను ఏం చేసిన, ఎందుకంటే తనని ఆ తల్లిలో నేను ఆ పిచ్చి తల్లిలో అమ్మతనాన్ని కూడా నేను చూసాను. ఎందుకంటే ఆమెకు డెలివరీ అవ్వగానే తనకు ఇట్లా రొమ్ములో పాలు ఎక్కువ రావడం అవన్నీ నేను గ్రహించి తల్లికి ఆ నొప్పి పోవాలి అని అంటే బేబీతో పాలు తప్పకుండా తాగించాలని నేనేం చేసిన, సార్ వాళ్ళకి సార్ ఒక్కసారి ఇవ్వమనండి ఆ బేబీని అని అంటే సరే అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వీడియోలు తీయడం జరిగింది. అంటే తెలియాలి అని ఏం చేశాను, ఆమెను పిచ్చిది అంటుండే, నాకు అస్సలు నచ్చలేదు అన్నట్టు. ఆ తర్వాత బేబీకి తీసుకో అంటే అస్సలు లేదు, నై ఆప్కా లడ్డు లేలో రంజు బేబీకు పాలు ఇవ్వు అని అంటే ఇచ్చింది. ఇస్తుంటే బేబీకి ఆబ్వియస్లీ మనం బేబీ పాలు పట్టినప్పుడు ఈ రొమ్ముకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వేస్తాం కదా, ఆ తల్లి ఏం చేసింది ఈ బేబీని ఇది అవ్వగానే మళ్ళీ ఇట్లా పట్టుకోవడము, ఆ బేబీకి ఇట్లా పాలు ఇట్లా ఎక్కువ ఇట్లా బయటికి వస్తుంటే తను తుడవడం చూశాను. నేను అన్నాను ఈ తల్లిని ఇంకా మీరు పిచ్చి వాళ్ళు ఎట్లా అంటారు సార్ అని అంటే
అసలుకి ఇంత ఎలా గ్రహిస్తున్నారమ్మా నువ్వు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తావు. ఇంకొకటి మహిళల్ని ఎవరన్నా చిన్న చూపు చూసినా, మహిళల గురించి ఇంకో మహిళ తక్కువగా మాట్లాడినా నాకు నచ్చదు. అందరం ఓకే, తప్పు ఉంటే మనము ఏదో ఒకటి ఆ టైంకి మనం సెట్ చేద్దాము, ఆమెలో మార్పు తీసుకొద్దాం. ఒక 10 మంది మహిళలు కలిస్తే శిఖలు కలిస్తే గొడవ అని అంటారు. 2 చిక్కలు ఉండొచ్చు కానీ 2 కొప్పులు ఒక దగ్గర ఉండొద్దు అంట. కానీ ఆ 2 కొప్పులు కలిస్తే, ఆ 10 మంది కలిస్తే ఒక శక్తిగా ఉంటుంది. మహిళలు ఏమైనా ఆడదానికి ఆడది శత్రువు కాదు అన్నది కాదు, ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఆడది ఒక ప్రకృతి ఇచ్చిన ఒక అందము. ఏముంది బయటి సౌందర్యం కాదు, ఎందుకంటే అమ్మతనం ఉండేది మహిళ దగ్గరే. చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీరు ఇంత సర్వీస్ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో, సమాజంలో వాళ్ళ ప్రేమని చురుగొనాలంటే కూడా మీరు ఎంతో సాహసాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తానికి చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.